వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో 2 భారీ పరిశ్రమలకి సంబంధించిన అంకురార్పణ జరగబోతుంది. అందులో మరీ ముఖ్యంగా రాయలసీమలో డిఫెన్స్ సోర్సెస్కి సంబంధించి అంటే రక్షణ రంగ ఉత్పత్తుల్ని క్రియేట్ చేసేటువంటి కళ్యాణి భారత్ ఫోర్జ్ సంస్థ ఈ నెల 6వ తేదీన భూమి పూజ చేసి కార్యరంగంలోకి దిగబోతుంది. ఏపీకి సంబంధించి డిఫెన్స్ క్లస్టర్స్ డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇది ఒక జోష్నిచ్చేటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 1000 ఎకరాల భూముల్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్తులో మరో 500 ఎకరాలు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ ఇది. ప్రస్తుతం సిఐఐ సమ్మిట్ ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో భారీ పరిశ్రమల్ని ప్రారంభింపజేసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ భారత్ ఫోర్జ్ కళ్యాణి భారత్ ఫోర్జ్కి సంబంధించినటువంటి పరిశ్రమకి ఈ నెల 6వ తేదీన భూమి పూజ జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అలానే కేంద్ర రక్షణ శాఖ మంత్రి దీనికి ప్రత్యేకంగా హాజరు కాబోతున్నారు. అసలు ఏంటి కళ్యాణి భారత్ ఫోర్జ్ ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ ఫోర్జ్ కళ్యాణి అనేటువంటిది కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ అంటే భారత్ ఫోర్జ్ సంస్థకు సంబంధించినటువంటి సబ్సిడరీ. ఇది కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ డిఫెన్స్ బిజినెస్. ఇది మేకింగ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే నినాదంతో ఉంది. మనం ఆల్రెడీ ఈ ఇమేజ్లో చూస్తే రక్షణ రంగానికి సంబంధించి భారీ వాహనాలు, ఫిరంగులు, మందుగుండు సామాగ్రి మొత్తం అన్నీ కూడా తయారు చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సంస్థ. ఇప్పటికే ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. అలానే ఒకసారి చూస్తే కనుక మడకశిర ఏరియాలో దీనికి సంబంధించినటువంటి లొకేషన్ని మడకశిర దగ్గర 1000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది. ప్రస్తుతం ఈ 1000 ఎకరాల భూమిలో నిర్మాణ పనుల్ని ప్రారంభించడానికి ప్లానింగ్ రెడీ చేశారు. అలానే దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. మనం చూస్తే కనుక ఈ కళ్యాణి స్ట్రాటజిక్స్ లిమిటెడ్ మడకశిర ఏరియాలో 1000 ఎకరాల భూముల్ని కేటాయించింది. ఈ కళ్యాణి భారత్ ఫోర్జ్ సంస్థకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాల సమయంలో తీసిన ఫోటోలు. కాబట్టి ఇది ఫైనల్ అయిపోయింది. రేపు ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్లో అంటే పారిశ్రామికంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని షోకేస్ చేయడానికి ఇది ఒక కీలక తరుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సంస్థకి సంబంధించినటువంటి అన్ని క్లియరెన్స్లు అయిపోయినాయి. లాస్ట్ 1 year నుంచి జరిగినటువంటి ప్రొసీజర్లో భాగంగా ఫైనల్గా ప్రాజెక్ట్ ల్యాండ్ అవుతుంది. ఈ సంస్థ చేసేటువంటి ఉత్పత్తులను ఒకసారి మనం చూస్తే కూడా ఒక బాబా ఎన్ కళ్యాణి దీనికి సంబంధించినటువంటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఉత్పత్తుల విషయంలో కనుక చూస్తే వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. డిఫెన్స్కి సంబంధించినటువంటి పరికర సంపత్తి నుంచి అంతరిక్షానికి ఉపయోగపడేటువంటి వనరుల్ని ప్రయోగాలు అంటే పరికరాలను కూడా తయారు చేసేటువంటి సంస్థ ఇది. అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా డిఫెన్స్ రంగ సంస్థగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేయడంలో కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతున్నటువంటి ప్లాంట్లో సంవత్సరానికి 2500 యుద్ధ ట్యాంకులు తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్న ప్లాంట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీంతో పాటు దానికి కావాల్సినటువంటి మందుగుండు సామాగ్రి తయారు చేయడంలో కూడా ఈ సంస్థ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా దేశానికి సేవలు అందించేటువంటి సంస్థగా మారబోతుంది. అలానే ఎగుమతులకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరగబోయేటువంటి తయారు చేయబోయేటువంటి పరికరాలు ప్రయోగించేందుకు కావాల్సినటువంటి కేంద్రాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా భారత్ ఫోర్జ్ పేర్కొంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఒక కీలకమైనటువంటి సమయంగా పేర్కొంటుంది. అందులో భాగంగానే ఈ సంస్థని ఇక్కడికి ఆహ్వానించింది. ఈ సంస్థ ఇంకొక విషయం ఏంటంటే 2 ఫేజులుగా ఈ ప్లాంట్ను విస్తరించబోతున్నారు. ఫేజ్ 1 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1కి సంబంధించి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పరిశ్రమ అంటే ముఖ్యంగా ఇక్కడ తయారు చేసేటువంటి పరిశ్రమలో మేజర్గా పెట్టబోయేది యుద్ధ ట్యాంకుల తయారీకి సంబంధించినటువంటి కేంద్రం. తర్వాత పరిరక్షణకు వాటికి సంబంధించినటువంటి ప్రయోగ కేంద్రాన్ని కూడా తర్వాత ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ జరిగేటువంటి దీనికి సంబంధించి ఆల్రెడీ 500 ఎకరాల భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసింది. మరొక 500 ఎకరాల భూములను కూడా అప్పగించేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫేజ్ 2కి వచ్చేసరికి చూస్తే ఇక్కడ 2వ ఫేజ్లో మరొక 1500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. దీంతో కలిపి మొత్తం కలిపి
500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ఒక భారీ ఇన్వెస్ట్మెంట్, భారీ పరిశ్రమ కాబోతుంది. మడకశిర ప్రాంతం రాయలసీమలో ఒక కొసన ఉన్నటువంటి ప్రదేశం. మనం ఆల్రెడీ మ్యాప్లో చూస్తే కూడా క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. ఈ మడకశిర ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఒక అంచున ఉండేటువంటి ప్రదేశం కాబట్టి దీనికి మడకశిర స్ట్రాటజిక్ లొకేషన్, అంటే ఒక సాంకేతికంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంచు ఈ కొస కనిపిస్తుంది కదా, ఇందులో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూభాగం. ఇదంతా కూడా కర్ణాటకకి సంబంధించింది. ఇటు చూస్తే ఇటు బెంగళూరుకి అటు దగ్గరలో ఉంటుంది, ఇటు హైదరాబాద్కి వెళ్ళేటువంటి మార్గం కూడా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యాక్సెసిబిలిటీ విషయంలో ఇది సెంట్రల్లీ లొకేటెడ్ స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. సురక్షితమైంది, ఎందుకంటే డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కడ పెట్టినా కానీ భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ భయాలు వచ్చినా కానీ రక్షిత ప్రాంతంగా ఉండాల్సినటువంటి అవసరం. సో ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కేటాయించారు. మడకశిర ప్రాంతంలో ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో వచ్చేటువంటి ప్రాంతం ఇది. సత్యసాయి జిల్లాలో డిఫెన్స్ క్లస్టర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో కళ్యాణి భారత్ ఫోర్జ్ ప్లాంట్ స్టార్ట్ అవడం అనేది ఒక శుభ పరిణామంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అవుతారు. సో 6వ తేదీన, అందుకనే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేశారు. 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూమి పూజ జరుగుతుంది. కేంద్ర మంత్రి కూడా వస్తారని చెప్పారు. డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి కూడా వస్తారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కేటాయించినటువంటి అనేక డిఫెన్స్ ప్రాజెక్ట్స్లో ముందుగా స్టార్ట్ అవుతుంది కళ్యాణి భారత్ ఫోర్జ్కి సంబంధించినటువంటి ప్లాంట్గానే భావించాల్సి ఉంటుంది. సో భవిష్యత్తులో ఇది రక్షణ రంగ ఉత్పత్తులకి రాయలసీమ ప్రాంతం కేంద్రం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.